మరోసారి బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిల వ్యవహారం తయారైంది. నిన్న డిబేట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో డిబేట్ నిర్వహించిన వెంకటకృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావును అవమానించారంటే ఇప్పుడు బీఆర్ఎస్ నెటిజన్లు పెద్ద ఎత్తున వెంకటకృష్ణ అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్న డిబేట్ నిర్వహించారు. కేటీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణకు పిలిచిన నేపథ్యంలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో కూడా ఈ అంశంపైనే డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ కు తక్కెళ్లపల్లి రవీంద్రరావు బీఆర్ఎస్ తరఫున వచ్చారు. ఎమ్మెల్సీ రవీంద్రరావు మాట్లాడుతూ అసలు ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీడియాను అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి. అసలు సిటీ ఏం విచారిస్తోందో వీళ్ళందరికీ ఎలా తెలుసు? ఈ లీకులు ఇస్తున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా లీకులు ఇస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇస్తోందా, లేకుంటే సిట్ ఇస్తోందా, లేకుంటే ప్రభుత్వం ఇస్తోందా, లేకుంటే కొన్ని మీడియా సంస్థలు ఇలా రాస్తూ ఉన్నాయి కక్షగట్టి అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలోనే జోక్యం చేసుకున్న వెంకటకృష్ణ గారు అసలు మీరెలా చెప్తారు సిట్టు లీకులు ఇచ్చిందని, నిజమై ఉండొచ్చు కదా అంటూ సిట్టును వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో ఆవేశానికి గురైన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మరి పిచ్చినా కొడుకులన్నీ ఇలా రాస్తున్నారు తప్పుడు కూతలన్నీ అంటూ గట్టిగా మాట్లాడారు. మరి ఎవరు లీకులు ఇవ్వకపోతే ఈ మీడియా పిచ్చినా కొడుకులు ఎలా రాస్తూ ఉన్నారు అంటే చాలా గట్టిగా ప్రశ్నించేసరికి వెంకటకృష్ణ కోపం వచ్చింది. ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోండి అన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఎందుకు తీసుకోవాలి? వ్యక్తిత్వ హననాలు చేసేలాగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటే మేము ఊరికనే ఉండాలా అన్నారు. దాంతో వెంకటకృష్ణ వెంటనే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నారు. అంటే మా డిబేట్ నుండి వెళ్ళిపో నువ్వు అని చెప్పారు. ఆయన కూడా ఎస్ నేనే మీ డిబేట్ ను బహిష్కరించి వెళ్ళిపోతున్నా అనే సమయంలోనే వెంకటకృష్ణ వెంటనే వెళ్ళిపోండి కంటుండి గెట్ అవుట్ అంటూ పదే అనడంతో పాటు పీసీఆర్ వెంటనే అతన్ని కట్ చేయండి అని చెప్పారు. అంటే ఒక విధంగా ఒక గెస్ట్ ని పిలిచిన తర్వాత ఇలా హఠాత్తుగా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనడం, కట్ చేయండి అతన్ని అనడం, ఇవన్నీ ఒక విధంగా అవమానించండి. గెస్ట్ ఎలా రియాక్ట్ అయినప్పటికీ కూడా ఆ చర్చకు వీళ్ళే ఆహ్వానించి ఉంటారు కాబట్టి కాస్త సంయమనం పాటించాల్సింది. కానీ వెంకటకృష్ణ ఏకంగా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనడం, కట్ చేయండి అతన్ని అనడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఎందుకు పిచ్చి నా కొడుకులు ఇలా రాస్తూ ఉన్నారు అనగానే వెంకటకృష్ణ గారికి ఎందుకు కోపం వచ్చింది అన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఏదో ఏబిఎన్ గురించో ఆంధ్రజ్యోతి గురించో అనలేదు. ఎవరైతే లీకు వార్తలు రాస్తూ ఉన్నారో వాళ్ళ గురించి పిచ్చినా కొడుకులు మరి ఏ సోర్స్ తో రాస్తూ ఉన్నారని ప్రశ్నించారు. కానీ వెంకటకృష్ణ గారు వెంటనే ఆ మాట వెనక్కి తీసుకోండి అని అటు తగలడంతో పాటు గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అనడానికి ఇప్పుడు బీఆర్ఎస్ నెటిజన్లు ఒక ఆధారాన్ని చూపెడుతున్నారు. కేటీఆర్ గారిని విచారణకు పిలిచిన సమయంలోనే ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో కొన్ని ప్రసారాలు చేశారు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా. అదేంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ఆ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ డబ్బుల్నే ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. వీటన్నిటిపైన కేటీఆర్ నుంచి సమాచారం రాబట్టేందుకు లోపల సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు అంటూ ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో లైవ్ ఇచ్చారు. మరి అది తగిలిందేమో. ఎందుకంటే లోపల ఏం విచారిస్తున్నారో అప్పటికప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఎలా చెప్పగలిగారు? ఫోన్ ట్యాపింగ్ ను నిర్ధారిస్తూ హీరోలు, హీరోయిన్ల నుంచి, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేసేశారు కేటీఆర్ అన్నట్టుగా రాశారు. సహజంగానే బీఆర్ఎస్ వాళ్ళకు కోపం వస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రూవ్ కాకముందే మీడియా ట్రయల్ ప్యారలల్ గా నిర్వహిస్తూ నేరం నిరూపితమైంది అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ అవతల పార్టీ వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఆ కోపంతో పిచ్చినా కొడుకులు ఎలా రాస్తూ ఉన్నారు, ఎలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు అనగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ గారు తనకు తానుగా దాన్ని రిసీవ్ చేసుకున్నట్టున్నారు. అంటే మాకు వర్తిస్తోంది ఇది అనుకున్నారేమో కానీ చాలా ఆవేశానికి గురై గెట్ అవుట్ అన్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏబిఎన్ మీద పడ్డారు. హైదరాబాద్ గడ్డ మీద కూర్చొని ఒక తెలంగాణ ఉద్యమకారుడిని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటారా? ఎంత పొగరు, ఎంత అహంకారం ఇది! మీరే డిబేట్కి పిలిచి మీరే అవమానించి గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటారా? ఎంత కండకావరం అని చెప్పి ఏబిఎన్ మీద అయితే బీఆర్ఎస్ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు పిచ్చినా కొడుకులు అన్న పదానికే వెంకటకృష్ణ ఇంత ఆవేశానికి గురవుతున్నారు కదా. మరి ఇదే ఏబిఎన్ లో అటు వైసీపీ వాళ్ళ గురించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళ గురించి కావచ్చు, తమకు నచ్చని వాళ్ళ గురించి కావచ్చు ఎంత నీచంగా ప్రచారం చేశారో అందరూ ప్రజలంతా మర్చిపోయారా? పిచ్చినా కొడుకులు అనే మాట మీరు చేసిన ప్రసారాలు, మీరు ఇచ్చిన డిబేట్లు, మీరు మీ ఛానల్లో మాట్లాడిన మాటలతో పోలిస్తే పిచ్చినా కొడుకు అనేది చాలా చిన్న పదం అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఒక మీడియా సంస్థను మీరు ఇలా అంటారా అని వెంకటకృష్ణ గారు అంటున్నారు. కానీ అదేం లేదు. ఇక్కడ సాక్షికి సంబంధించి ఇదే టీవీ ఛానల్ డిబేట్ లో సాక్షి గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారో అందరూ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అహం దెబ్బతిన్నట్టుంది. మా ఛానల్లో కూర్చొని పిచ్చినా కొడుకులు అంటారా
అన్నట్టుగా. దాంతో వ్యవహారం ముందుకెళ్ళింది. ఇప్పుడు దీంట్లో సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఏబిఎన్ మీద బీఆర్ఎస్ వాళ్ళు విరుచుపడుతున్నారు. అసలు హైదరాబాద్ లో ఉంటూ ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని, ఎమ్మెల్సీని మీరే డిబేట్కి పిలిచి గెటౌట్ అని అవమానించడం ఏంటి అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.